ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ భారత్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన సమావేశమయ్యారు. కాగా ఈ సమావేశంలో రెండు దేశాలకు సంబంధించిన అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అలెగ్జాండర్ స్టబ్ భారత పర్యటన ఈ నెల 7వ తేదీతో ముగుస్తోంది. భారత్లో ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ పర్యటన ప్రారంభమైంది. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీతో ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రెండు దేశాలకు సంబంధించిన అనేక అంశాలు ప్రస్తావనకొచ్చాయి. అంతేకాదు ఏ రంగాల్లో సహాయ సహకారాలు అందిపుచ్చుకోవచ్చనే అంశంపై ఉభయ దేశాధినేతలు చర్చించుకున్నట్లు కూడా సమాచారం. అలాగే యావత్ ప్రపంచానికి ఆందోళన కలిగిస్తున్న పశ్చిమాసియా పరిణామాలు కూడా నరేంద్ర మోదీ స్టబ్ సమావేశంలో ప్రస్తావనకొచ్చినట్లు సమాచారం. కాగా ప్రపంచ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. జియోపాలిటిక్స్ అంతర్జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇతర దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు పెట్టుకోవాలని అన్ని దేశాలు భావిస్తున్నాయి. అనేక రంగాల్లో పరస్పర సహకారాన్ని లక్ష్యంగా చేసుకుని ఒప్పందాలు చేసుకోవడం పట్ల కూడా ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలెగ్జాండర్ స్టబ్ భారత పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా భారత్తో ఇంధన రంగానికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోవడంపై ఫిన్లాండ్ ఆసక్తి చూపుతోంది. అలాగే అనేక వాణిజ్య ఒప్పందాలు కూడా కుదుర్చుకోవాలని ఫిన్లాండ్ తాపత్రయపడుతోంది. ఈ నెల 7వ తేదీన అలెగ్జాండర్ స్టబ్ పర్యటన ముగుస్తుంది. ఈలోగా రెండు దేశాల మధ్య పలు రంగాలకు సంబంధించి అనేక కీలక ఒప్పందాలు కుదిరే అవకాశాలున్నాయని విదేశీ మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. అంతకుముందు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ సమావేశమయ్యారు. కాగా స్టబ్తో సమావేశం జరిగిన తీరు పట్ల ఎస్ శంకర్ సంతృప్తి వ్యక్తం చేశారు. స్టబ్ పర్యటనతో భారత్, ఫిన్లాండ్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలపడతాయన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. షెడ్యూల్ ప్రకారం మొత్తం 3 రోజుల పాటు భారత్లో ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ అధికారిక పర్యటన జరుపుతారు. పర్యటనలో భాగంగా ఈ నెల 4వ తేదీన ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. గార్డ్ ఆఫ్ ఆనర్తో అలెగ్జాండర్ స్టబ్కు భారత ప్రభుత్వం స్వాగతం పలికింది. కాగా విమానాశ్రయంలో అలెగ్జాండర్ స్టబ్కు భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.కే. సింగ్ స్వాగతం పలికారు. అయితే ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రైజినా డైలాగ్ 11వ సదస్సుకు ముఖ్య అతిథిగా అలెగ్జాండర్ స్టబ్ హాజరవుతారు. అలెగ్జాండర్ స్టబ్ పర్యటనకు ఒక ప్రత్యేకత ఉంది. ఫిన్లాండ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అలెగ్జాండర్ స్టబ్ జరుపుతున్న తొలి భారత పర్యటన ఇదే. కాగా అలెగ్జాండర్ స్టబ్ వెంట ఫిన్లాండ్కు చెందిన ఒక ప్రతినిధి వర్గం కూడా భారత్ వచ్చింది. ఈ ప్రతినిధి వర్గంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో పాటు అనేక మంది వ్యాపార దిగ్గజాలు కూడా ఉన్నారు. కాగా ఢిల్లీ పర్యటన తర్వాత అలెగ్జాండర్ స్టబ్ ముంబై వెళ్తారు. ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు గవర్నర్ ఆచార్య దేవవ్రతతో సమావేశమవుతారు. ముంబైకు చెందిన పలువురు కార్పొరేట్ సంస్థల అధినేతలతో కూడా ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ప్రపంచపటంపై శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ఇటీవల గుర్తింపు తెచ్చుకుంది. చాలా తక్కువ సమయంలో భారత్ అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధించింది. అంతేకాదు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇటీవల భారత్ అవతరించింది. ఈ నేపథ్యంలో భారత్తో అనేక రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకోవాలని పలు దేశాలు ఉత్సాహం చూపుతున్నాయి. ఈ జాబితాలో ఫిన్లాండ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో అలెగ్జాండర్ స్టబ్ భారత పర్యటన చేపట్టారు. కాగా కిందటి నెలలో ఢిల్లీలో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సదస్సుకు ఫిన్లాండ్ ప్రధాని పెట్టరీ ఓర్పో హాజరయ్యారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో ఆయన భేటీ అయ్యారు. అలాగే భారత్కు చెందిన అనేక మంది ఉన్నతాధికారులతో ఫిన్లాండ్ ప్రధాని పెట్టరీ ఓర్పో సమావేశమయ్యారు. ఏది ఏమైనా అలెగ్జాండర్ స్టబ్ పర్యటనతో భారత్, ఫిన్లాండ్ దౌత్య సంబంధాలతో మరో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది.